योगी तवस्तरं वाचि हवामहे सखाय इन्द्रमूर्तये सखाय इन्द्रमूर्तये ॐ अष्टाविंशानि शिवानि षड्मानि सह योगं भजन्तु मे योगं प्रपद्ये क्षेमं च क्षेमं प्रपद्ये योगं च नमो अहोरात्राभ्यामस्तु सहयोगं भजन्तु मे योगं प्रपद्ये क्षेमं च क्षेमं प्रपद्ये योगं च नमो अहोरात्राभ्यामस्तु नमो अहोरात्राभ्यामस्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ परमपिता परमात्मा विश्वपिता सर्वपिता जगत्पिता ओम ओम को వందనాలు ఋషులకు మహర్షులకు వందనాలు యోగులకు మునులకు వందనాలు ఆచార్యులకు గురువులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు सर्वेभ्यो नमो नमः प्रणव प्रणामः ఆత్మబంధువులారా ఆత్మీయ బాంధవులు మిత్రులు సుమిత్రులారా మోక్షమే కావాలి ఏ రకమైన దుఃఖము లేని స్థితి కావాలి ఏ కష్టము ఏ బాధ ఏ ఒత్తిడి లేని ఏ ఆందోళన శాంతి లేని స్థితి కావాలి జడ చేతనముల తేడా తెలిస్తే చాలు ఇది జడము ఇది చేతనము
ఇది దర్శన శక్తి, ఇది దృక్ శక్తి. దర్శించే శక్తి ఆత్మకుంది. దర్శింపచేసే శక్తి ఇంద్రియాలకు, అంతఃకరణలకుంది. ఆత్మ దర్శిస్తుంది. మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియాలు ఇవన్నీ దర్శింపచేస్తాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు, ఈ శరీరము, ఈ అంతఃకరణాలు, మనసు, బుద్ధి, చిత్తం, ఈ అంతఃకరణాలు, వీటి యొక్క తేడా, వీటి భేదం అర్థం కావాలి. అప్పుడు మోక్షం, అప్పుడు దుఃఖ నివృత్తి, అత్యంత దుఃఖ నివృత్తి. కానీ దుఃఖాన్ని సుఖం అనుకుంటున్నాం, సుఖాన్ని దుఃఖం అనుకుంటున్నాం. ఇది విపరీతం, విపర్యాస ప్రత్యయం, విపర్య జ్ఞానం, మిథ్యాజ్ఞానం. అనాత్మలో ఆత్మబుద్ధి, ఆత్మ కాని దాన్ని ఆత్మ అనుకుంటున్నాం. ఈ శరీరమే ఆత్మ, ఈ ఇంద్రియాలే ఆత్మ అనుకుంటున్నాం. శరీరం యొక్క అందాన్ని చూసుకొని నేనే అనే అభిమానం, అహంకారం, అపవిత్రాన్ని పవిత్రం అనుకుంటున్నాం. ఎన్ని రకాల విద్య, అనిత్య, అశుచి, దుఃఖ, అనాత్మసు, నిత్య, శుచి, సుఖాత్మఖ్యాతిర విద్య. అంతా విద్య. ఆ విద్య అన్నిటికీ మూలం. ఆ విద్యనే అన్నిటికీ మాత. సర్వక్లేశానాం మూలం అవిద్య. అన్ని క్లేశములకు, అన్ని కష్టాలకు మూలం అవిద్య. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం కూడా విద్య. చెప్పడానికి పంచ క్లేశాలు అంటాం. 5 క్లేశములు అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం. కానీ అసలు మూలం అవిద్య. అవిద్యాక్షేత్రం, అవిద్యాక్షేత్రం ఉత్తరేషం. ఉత్తరేషం అంటే అస్మిత, రాగ, ద్వేష, అభినివేశములనే 4ంటికి అవిద్యయే క్షేత్రం, అవిద్యయే ప్రసవ భూమి. ఈ అవిద్యను దూరం చేసుకోవాలి. అవిద్య క్షేత్రం. ఈ మాత, అన్ని దోషములకు మాత, తల్లి అవిద్య. ఇది కూడా రకరకాల స్థితిలో ఉంటుంది, రూపం మార్చుకుంటుంది. అవిద్య తెలియకుండా ఉంటుంది. ప్రసుప్త స్థితిలో, తను స్థితిలో, విచ్ఛిన్న స్థితిలో, ఉదార స్థితిలో ఉంటుంది. అవస్థలు ఉన్నాయి దీనికి. అవిద్య లక్షణం అనిత్య,
అశుచి, దుఃఖ, అనాత్మసు, నిత్య, శుచి, సుఖాత్మ, ఖ్యాతి అవిద్య. ఇది అవిద్య లక్షణం, అవిద్య నిర్వచనం. ఇది శరీరం స్థూలం, స్థూల పదార్థాలు ఇంకెన్నో, ఈ భవనాలు, ఈ వాహనాలు, ఇవన్నీ అనిత్యం. అలాగే ఈ లోకాంతరాలు కూడా అనిత్యమే. ఈ సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా అనిత్యమే. ఏవి ఎప్పటికి ఉండవు. ప్రళయంలో అన్నీ పోతాయి. ఎప్పటికి ఉంటాయి అనుకోవడం అవిద్య. నిత్య పదార్థాలు ఉన్నాయి. పరమాత్మ, ఆత్మ, ఈశ్వర జీవుడు. నిత్య పదార్థం మరొకటి ఉంది, జగత్ యొక్క కారణం, మూల ప్రకృతి. ఇది నిత్యమే. నిత్య పదార్థాలు ఇంకా ఉన్నాయి. గుణము, గుణి. గుణం ఉన్నప్పుడు గుణి ఉంటుంది, గుణాలు ఉన్నాయంటే గుణం ఉంటుంది. అలాగే ధర్మాధర్మి. ధర్మి అంటే ధర్మానికి ఆశ్రయం, లక్షణాలు. ఈ లక్షణాలు, ఈ గుణాలు, వీటికి ఆశ్రయం. ధర్మాధర్మి ఇది నిత్యమే. గుణము, గుణి నిత్యమే. క్రియావాన్. క్రియ చేసేవాడంటే క్రియ ఉంటుంది. ఈ క్రియావంతుడు. ఇవన్నీ కూడా నిత్య పదార్థాలు. నిత్య పదార్థాలు ప్రవాహంతో నిత్యం కూడా ఉన్నాయి. కాలము ప్రవాహంతో నిత్యమే. ప్రవాహంతో నిత్య పదార్థాలు కూడా. ఏవి నిత్య పదార్థాలు, ఏవి అనిత్య పదార్థాలు బాగా అర్థం కావాలి. వీటి మధ్య పరస్పర సంబంధం ఏమిటి? నిజానికి ఈశ్వరుడు, జీవుడు, పరమాత్మ, ఆత్మ నిత్యం. ఈ విషయం మర్చిపోతాం. జగత్ యొక్క మూల కారణం నిత్యం, అది మర్చిపోతాం. జగత్తే నిత్యం అనుకుంటాం. మూల ప్రకృతి నిత్యం, కానీ కనిపించే జగత్తు ఎప్పటికి ఉంటుంది అనుకుంటాం. ఈ శరీరం అనిత్యం, ఇది నిత్యం అనుకుంటాం. ఇంకా నిత్య పదార్థాలు గుణము, గుణి, ధర్మము, ధర్మి, క్రియావాన్. అలాగే కాలం కూడా నిత్యం ప్రవాహంతో. ఇవన్నీ అర్థం కావాలి. అలాగే అశుచి, మలమూత్రాలు, రక్తము, చీము, దీంతో కూడుకున్న ఈ శరీరం నిజానికి అశుద్ధం, అపవిత్రం, దుర్గంధభూయిష్టమైనటువంటి ఈ మలంతో పరిపూర్ణమైనటువంటి శరీరంలో పవిత్ర బుద్ధి, చాలా అందమైన శరీరం, చాలా శుద్ధమైన శరీరం అనుకుంటాము. అలాగే ఈ నదుల్లో స్నానం చేయడం, నదిలో స్నానం చేస్తే శుద్ధ అవుతుంది అనుకోవడం. అక్కడక్కడ కోనేరులో ఏదైనా మందిరం వెళ్తే ఆ కోనేరులో స్నానం చేస్తే రోగాలు పోతాయి, పాపాలు పోతాయని మునుకలు వేయడం. తీర్థయాత్రలు చేస్తూ నేను చేసిన పాపాలు పోయినాయి అనుకోవడం. లేదా పౌరాణిక వ్యవహారం, గురువుల యొక్క చరణామృతం తాగడం, వారి యొక్క ఎంగిలి భోజనం సేవించడం, ఎంగిలి తినడం, అశుచి. ఇదంతా మిథ్యావ్రతాలు. మహర్షి దాని ద్వారా చెప్తున్నారు, ఏకాదశి ఆది మిథ్యావ్రతం భూక్ ప్యాస ఆది దుఃఖం కా సహన. ఉపవాసాలు కూడా, ఉపవాసం చేస్తే నా పాపం పోతుంది, ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుంది అనుకోవడం కూడా. తర్వాత స్పర్శేంద్రియ భోగంలో అత్యంత ప్రీతి కలిగి ఉండడం. ఇక్కడ స్పర్శేంద్రియం అంటే మైథునం, ఆడమగ కలవడం,
ఇది పవిత్రం అనుకుంటారు. స్పర్శేంద్రియ భోగంలో ఇది మహర్షి దయానంద వారి యొక్క వచనాలు చెప్తున్నాను. तथा अशुचि मलमूत्र आदि के समुदाय दुर्गंध रूप मल से परिपूर्ण शरीर में पवित्र बुद्धि करना. దుర్గంధ రూపమైనటువంటి మలముతో ఉన్నటువంటి పరిపూర్ణమైన శరీరంలో పవిత్ర బుద్ధి పెట్టడం. तथा तालाब, बावड़ी, कुंड, कुआं और नदी आदि में तीर्थ और पाप छुड़ाने की बुद्धि करना और उनका चरणामृत पीना. एकादशी आदि मिथ्या व्रतों में भूख प्यास आदि दुखों का सहना. स्पर्श इंद्रिय के भोग में अत्यंत प्रीति करना इत्यादि अशुद्ध पदार्थों को शुद्ध मानना. सत्य विद्या, सत्य भाषण, धर्म, सत्संग, परमेश्वर की उपासना, जितेंद्रियता, सर्वोपकार करना, सल से प्रेम भाव से वर्तना आदि शुद्ध व्यवहार और पदार्थों में अपवित्र बुद्धि करना यह अविद्या का दूसरा भाग है. ఈ మహర్షి దయానంద యొక్క వాక్యాలు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏది శుద్ధి అంటే పరమాత్మ శుద్ధం, ఆత్మశుద్ధి. నిజానికి సత్య విద్య శుద్ధము, సత్య భాషణము శుద్ధము, ధర్మము శుద్ధము, సత్సంగము శుద్ధము, పరమేశ్వరునికి ఉపాసన, ఈశ్వరోపాసన అది శుద్ధము, జితేంద్రియత్వం ఇంద్రియాన్ని జయించడం శుద్ధము, అందరికి ఉపకారం సర్వోపకారం చేయడం, పరోపకారం చేయడం. ఇక్కడ పరోపకారం అనలేదు, సర్వోపకారం అన్నాడు. అన్ని ప్రాణులకు అన్నింటికి ఉపకారం చేయడం, పక్షవాతం లేకుండా ఉపకారం చేయడం సర్వోపకారం. తర్వాత అందరితో ప్రేమభావంతో వర్తించడం, వ్యవహారం చేయడం శుద్ధ వ్యవహారం. అలాగే శుద్ధమైన పదార్థాల్లో అపవిత్ర బుద్ధి అంటే ఇవన్నీ శుద్ధమైనటువంటివి. మంచి పదార్థాలు ఉంటాయి, పాలు మంచివి, పాలు మంచివి కావనుకోవడం, టీ తాగడం, కాఫీ తాగడం, కళ్ళు తాగడం, శాకాహారం తీసుకోవడం అంటే మంచిది. నిజానికి శాకాహారం తప్పు అనుకోవడం, మాంసాహారం తీసుకోవడం, మాంసాహారం అశుచి, శుచి అనుకోవడం, ఇలా ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి. ఏది శుచి, ఏది అశుచి, శుద్ధమేమిటి, అశుద్ధమేమిటి బాగా తెలియాలి. ఇది అవిద్య. అవిద్యలో రెండవ భాగం ఇది. ఒకటేమో అనిత్యంలో నిత్యం అనుకోవడం, అది మొదటి భాగం. అనిత్యం ఏమిటి, నిత్యం ఏమిటి బాగా తెలియాలి. అలాగే శుద్ధం అశుద్ధం తెలియాలి. అశుద్ధం చెబుతున్నాడు మహర్షి దయానంద వారు. ఏకాదశి ఆది మిథ్యావ్రతం భూఖ ప్యాస ఆది దుఃఖం కసాయన, ఇది కూడా అశుచి అంటున్నాడు. గంగలో మునగడం, హరిద్వార్లో మునగడం, త్రివేణి సంగమంలో స్నానం చేయడం, ఇవన్నీ కూడా అశుచి అంటున్నాడు. तालाब, बावड़ी, कुंड, कुआं और नदी आदि में तीर्थ और पाप छुड़ाने की बुद्धि करना. दुर्गंध रूप मल से परिपूर्ण शरीर में पवित्र बुद्धि का करना, स्पर्श इंद्रिय के भोग में अत्यंत प्रीति करना इत्यादि अशुद्ध पदार्थों को शुद्ध मानना. ఇలా అలాగే దుఃఖములో సుఖము, దుఃఖములేంటి, విషయ తృష్ణ, విషయాలలో మునిగి ఉండడం దానికి దుఃఖం. అలాగే काम, क्रोध, लोभ, मोह, शोक, ईर्ष्या, द्वेष आदि दुख रूप व्यवहारों में सुख मिलने की आशा करना. కామంలో సుఖం అనుకోవడం, క్రోధంలో సుఖం అనుకోవడం, లోభంలో సుఖం అనుకోవడం, మోహంలో సుఖం, శోకంలో సుఖం, ఈర్ష్యలో సుఖం, ద్వేషంలో సుఖం. కొందరు సుఖాన్ని చూస్తారు, నిజానికి మానసిక రోగాలు అసలు ఇవన్నీ కూడా ఈ కామ, క్రోధ, లోభ, మోహాలు ఇవన్నీ కూడా దుఃఖాలు. నిజానికి కామము దుఃఖము, క్రోధము దుఃఖమే, లోభము దుఃఖమే, మోహము దుఃఖమే, శోకము దుఃఖమే, ఈర్ష్య దుఃఖమే, ద్వేషము దుఃఖమే, నిరాశ నిస్పృహలు దుఃఖమే, అశాంతి దుఃఖమే. ఇటువంటి దుఃఖరూప వ్యవహారాల్లో సుఖం చూడడం, సుఖ మిల్నేకి ఆశాకరణ, ఆశించడం కూడా, దుఃఖములో సుఖాన్ని ఆశించడం కూడా అవిద్య. జితేంద్రియత్వము, నిష్కామ భావన, నిష్కామ కర్మ, శమము, సంతోషము, వివేకము, ప్రసన్నత, ప్రేమ, మిత్రత ఆది
सुख रूप व्यवहारों में दुख बुद्धि का करना, ये अविद्या का तीसरा भाग है, अविद्या का मूला भाग। ये సుఖాలు ఇంద్రియాలు జయించడం సుఖం, నిష్కామ కర్మ చేయడం సుఖం, శమం మనసును ఉపశమింపజేయడం, శాంతింపజేయడం సుఖం, సంతోషంగా ఉండడం సుఖం, వివేకం ఉండడం సుఖం, ప్రసన్నంగా ఉండడం సుఖము, ప్రేమ సుఖము, మిత్రత సుఖం. ఈ సుఖరూప వ్యవహారంలో దుఃఖాన్ని చూడడం అవిద్య. ఏది సుఖము ఏది దుఃఖం బాగా అర్థం కావాలి. అలాగే అనాత్మ, ఆత్మబుద్ధి, అనాత్మలో ఆత్మబుద్ధి అంటే జడములో చేతనం చూడడం, చేతనం జడ భావన కలగడం. చేతనాన్ని జడం అనుకుంటాం, జడని చేతనం అనుకుంటాం. శరీరము ఇంద్రియాలు ఇవన్నీ కూడా జడ పదార్థాలు, చేతం అనుకుంటాం. చేతనం అనుకుంటాం, పూజ చేస్తాం. మనస్సు దేవత అంటాం, ఇంద్రియాల దేవత అంటాం. నిజంగా అసలు పరమాత్మ పూజ మానేసి జడ పూజ చేస్తాం. ఈ జడ పూజ చేయడం కూడా అవిద్య. ఇది బంధనం, అసలు బంధనానికి కారణం ఇది. अविद्या संसार की अज्ञानी जीवों को बंधन का हेतु होके उनको सदा नचाती रहती है. అవిద్య నాట్యం చేయిస్తుంది, ఆడిస్తుంది. అవిద్య ఆడించినట్టు ఆడుతున్నాం మనం. అందుకే మనసు చెప్పినట్టు వింటాం, ప్రపంచం చెప్పినట్టు వింటాం. ప్రపంచం ఎలా ఆడిస్తే అలా ఆడుతుంటాం. వాస్తవానికి మనం చెప్పినట్టు ప్రపంచం ఆడాలి, మనసు ఆడాలి. మనసు సేవకుడు, ఇంద్రియాలు సేవకుడు. ఈ శరీరము మన వాహనం. ఒక్కొక్కసారి మనం ఇలాగే అనుకుంటాం, అసలు మనసే చేతనము, అసలు ఆత్మ అనేది లేదనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ అది కాదు, అవిద్య. అనిత్యము, అశుచి, దుఃఖము, అనాత్మ. ఇది బాగా అర్థం. ఏది అనిత్యము, ఏది అశుచి, ఏది దుఃఖం, ఏది అనాత్మ. అనిత్యం ఏమిటి, అపవిత్రం ఏమిటి బాగా అర్థం కావాలి. నిత్యము, శుచి ఏమిటి, సుఖం ఏమిటి, ఆత్మ ఏమిటి, ఏది పవిత్రం, ఇవన్నీ బాగా అర్థం కావాలి. అది విద్య ద్వారానే అవిద్య దూరం అవుతుంది. विद्या से अविद्या की निवृत्ति होती है, तब बंधन से छूट के जीव मुक्त को प्राप्त होता है. అందుకే ఈ క్షణమే మోక్షం, ఇప్పుడే మోక్షం పొందాలి. ఒక్క విషయం అర్థమైతే చాలు, అవిద్య పోతే చాలు, నాలో ఉన్న విద్య పోతే చాలు. నాలో ఉన్న కామ క్రోధ లోభ మోహాలు ఇవన్నీ కూడా దుఃఖాలే. విషయ తృష్ణ దుఃఖం, ఇవన్నీ పోవాలి. అవిద్యా క్షేత్రం పోవాలి. అన్ని దుఃఖాలకు, అన్ని క్లేశాలకు కారణం అవిద్య. ఎంత అవిద్య ఉందో అర్థమవుతుంది. ఆరోగ్య విషయం కూడా తప్పు చేస్తాం, అర్థం కాక, అవిద్య వలన. ఉపవాసం మంచిది అనుకుంటాం. ఉపవాసం ఎవరు ఉండాలి, ఎప్పుడు ఉండాలి తెలియాలి. ఉపవాసం మంచిదే తెలియాలి. నదీ స్నానం మంచిదే తెలియాలి. కానీ భావన నదీ స్నానం చేస్తే, నదిలో మునకలు వేస్తే పాపాలు పోతాయనుకోవడం, అది అశుచి అంటున్నాడు ఆశిదందుల వారు. అశుచి అంటాడు. పుణ్యక్షేత్రాలు తిరిగి తీర్థయాత్రలు చేసిన పాపం పోయిందనుకోవడం కూడా అవిద్య. ఈ పాపను దూరం చేయవు. ఈ విషయం బాగా అర్థం కావాలి. తర్వాత రెండవ విద్య అస్మిత, రెండవ క్లేశం. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ, పంచక్లేశ.
విద్య పోవాలి. నేను అనేది పోవాలి. నేను అని పోతే దుఃఖాలు పోతాయి. విద్య అంటే కేవలం శాస్త్రాలు అధ్యయనం చేయడం కాదు. నేను అభిమానం ఉంటుంది. ఇంత చదివాను, అంత చదివాను, ఇవన్నీ పోవాలి. నారద సనత్ కుమార సంవాదం ఒకటి ఉంటుంది, చాందోగ్య ఉపనిషత్తులు. సనత్ కుమారుని దగ్గరకు వచ్చేసి నారదుడు అడుగుతాడు, నాకు విద్య కావాలి అని చెప్పేసి. అప్పుడు సనత్ కుమార్ ఋషి అడుగుతాడు, సనత్ కుమార్ ఋషి అసలు నువ్వేమి చదివినావు అంటే, అప్పుడు నారదు చెప్తాడు, ఋగ్వేదం మొదలుకొని 18 విద్య చదివిన అంటాడు. మొత్తం అక్కడ లిస్ట్ ఉంటుంది, వేదాలు, దర్శనాలు, వ్యాకరణం, వేదాంగాలు, ఎన్నో రకాల విద్య చదువుతాడు నారద మహర్షి. అప్పుడు సనత్ కుమార్ అంటారు, ఇంత చదివిన తర్వాత ఇంకేముంది నేను చెప్పేది, నీకు విద్య అంత విద్య అంతా చదివేసినావు కదా అంటే, అప్పుడు నారదుడు అంటాడు, అది చదివినాను, నేను మంత్రవిత్తు మాత్రమే. మంత్రాలు అంటే విద్య చదివినం, కానీ ఆత్మ పరమాత్మల యొక్క విషయం అర్థం కాలేదు. మై ఆత్మ పరమాత్మకు నహీ జానతా, మై మంత్రవిత్తు హూ, నేను మంత్రవిత్తు మాత్రమే, మంత్రవిధుణ్ణి. ఆత్మ పరమాత్మను తెలుసుకుంటే ఇక క్లేశములు నన్ను బాధించవు. నన్ను క్లేశాలు బాధిస్తున్నాయి, కష్టాలు బాధ పెడుతున్నాయంటే నాకు ఆత్మ పరమాత్మ విషయం అర్థం కాలేదు, కేవలం చదివినాను అని నారద మహర్షి అంటున్నాడు. అన్ని శాస్త్రాలు చదివినప్పటికీ కూడా అవిద్య పోదు. చదివితే పోదు, సాధన చేస్తే పోతుంది. సాధన చేయాలి. దగ్ధ బీజవాహం కావాలి. కుసంస్కారాలను దూరం చేసుకోవాలి. అవిద్యను దూరం చేసుకోవాలంటే కేవలం అధ్యయనం కాదు, ఈశ్వరోపాసన, ఆనుభవిక జ్ఞానం కావాలి, శాబ్దిక జ్ఞానం కాదు, శబ్దాలు కాదు. అందుకే ఉపదేశాల ద్వారా, ప్రవచనాల ద్వారా అవిద్య పోదు, సాధన చేస్తే పోతుంది. వస్త్రానికి మలినం ఉంది, కేవలం వింటే పోదు, సబ్బు పెట్టాలి లేదా ఉడకబెట్టాలి, మరిగించాలి, వస్త్రాన్ని వేడి చేయాలి. నిజానికి నిజమైన శుద్ధి అది. వస్త్రాల యొక్క ప్రక్షాళనం అంటే, బట్టలు ఉతకడం అంటే కేవలం సబ్బు పెట్టి ఉతకడం కాదు, ఉడకబెట్టాలి, బండకేసి బాదాలి, అప్పుడు శుద్ధి అవుతుంది. అలాగే యోగాగ్నిలో ఉడకబెట్టాలి ఈ చిత్త మాలిన్యాలను, వీటిని, అవిద్యను. బాగా సాధన చేయాలి, బండకేసి ఉతకాలి, చాలా సాధన అవసరం ఉంది. దగ్ధ బీజం కావాలి, అప్పుడు సుఖం, అప్పుడు మోక్షం, అప్పుడు అవిద్య పోతుంది, అప్పుడు అభిమానం పోతుంది, అహంకారం పోతుంది. అంతవరకు అభిమానం ఉంటుంది, దేహాభిమానం ఉంటుంది, జ్ఞానాభిమానం, బలాభిమానం, ధనాభిమానం, రకరకాల అభిమానం ఉంటాయి, పదవి అభిమానం ఉంటుంది. ఇవన్నీ పోవాలంటే ఈశ్వర సమర్పణ చేసుకోవాలి. ఇక్కడ ఆత్మ పరమాత్మ ఏంటి ఏమిటి అర్థం కావాలి, ఈ శరీరం అర్థం కావాలి, మన ఉపకరణాలు, బుద్ధి, చిత్తం, మనస్సు ఏవైతున్నాయి, ఇవి మన సాధనాలు, ఇవి అర్థం కావాలి. దృక్శక్తి, దర్శన శక్తి, ఇవి రెండు అర్థం కావాలి. ఈ దృక్శక్తి, దర్శన శక్తి ఒకటి అనుకోవడమే అస్మిత. ఈ శరీరము, ఇంద్రియాలు, ఇవే ఆత్మ, ఇదే అనుకోవడం. శరీరంలో కదలికలు ఉన్నాయి, మనసులో ఆలోచనలు వస్తున్నాయి, సంకల్ప వికల్పాలు, బుద్ధి నిర్ణయం చేస్తుంది, చిత్తంలో వృత్తులు ఉన్నాయి, మనకు తెలియకుండానే సాగుతున్నాయి అనిపిస్తుంది. ఏకరూపత, దృక్ దర్శన శక్తియో ఏకాత్మత ఇవ
ఏక ఆత్మ అంటే ఇక్కడ రూపం, ఏకరూపత, ఏకాత్మత, ఏకరూపత, ఏకాత్మత ఇవ అస్మిత. ఇవ అంటే లాగా అనిపించడం. దృక్శక్తి దర్శక్తి ఒక రకంగా అనిపించడం, ఒకేలాగా అనిపించడమే అస్మిత. అదే అహంకారం. దీని అహంకారం అనొచ్చు. పురుషుడు, దీనికి వ్యాస మహర్షి చెప్తున్నారు. పతంజలి యోగ దర్శనం సాధన పాదం 2వ పాదంలో 6వ సూత్రం, దృగ్ దర్శన శక్తియో ఏకాత్మత ఇవ అస్మిత. దృక్ శక్తి దర్శన శక్తి. దృక్ శక్తి అంటే అనుభవించే శక్తి, కర్త. దృక్ శక్తి కర్త, జీవాత్మ. దర్శన శక్తి దర్శింపజేసే శక్తి, బుద్ధి, చిత్తం. ఇవన్నీ వస్తాయి, ఉపకరణాలు వస్తాయి. ముఖ్యంగా బుద్ధి తీసుకుంటే అన్నీ వస్తాయి కాబట్టి బుద్ధి తీసుకోవడం జరిగింది. ఉపకరణాలు, సాధనాలు, జ్ఞానాన్ని పొందే సాధనాలు, జ్ఞాన సాధనాలు బుద్ధి ముఖ్యంగా కాబట్టి బుద్ధి తీసుకున్నారు. ఈ దర్శన శక్తి బుద్ధి, దృక్శక్తి ఆత్మ ఒకటి అనుకోవడమే ఏకరూపత, ఏకాత్మత, ఏకరూపత. ఇవ లాగా అనిపించడం, అది అస్మిత. అస్మి అనే శబ్దం ఉంది సంస్కృతంలో. అస్మి అంటే నేను ఉన్నాను అనే అర్థం. అస్మితా భావన అంటే అహం భావం అంటాం. అహం భావం అస్మిత, నేను అనే భావం అస్మిత. అస్మి నేను ఉన్నాను. దానికి వ్యాస మహర్షి భాష చెప్తున్నారు. పురుషో దృక్శక్తి బుద్ధిర్ దర్శన శక్తి. స్పష్టం చేస్తున్నారు. పురుషుడు దృక్శక్తి, బుద్ధి దర్శన శక్తి. పురుషో దృక్శక్తి బుద్ధి దర్శన శక్తి ఇది ఏతయోః ఏక స్వరూపాపత్తి ఇవ అస్మిత. ఏక స్వరూప ఇవ. ఈ రెండిటి యొక్క దృక్శక్తి దర్శనశక్తి అంటే పురుషుడు తర్వాత బుద్ధి, వీటి యొక్క ఏక స్వరూప ఆపత్తి, ఒకే స్వరూపాన్ని అనిపించడం. ఇవ లాగా అనిపించడం అస్మిత క్లేశ ఉచ్యతే. అస్మిత అనే క్లేశం అనబడుతుంది. భోక్తృ భోగ్య శక్తియో, మళ్ళీ స్పష్టం చేస్తున్నాడు. అదే భోక్తృ. భోక్తృ అంటే భోక్త. భోక్త జీవుడు, ఆత్మ భోక్త. భోగ్యం అంటే బుద్ధి, భోగింపజేసే భోగ్య సాధనాలు, భోగ్యము బుద్ధి. దాన్ని విడమర్చి చెప్తున్నారు. భోక్తృ భోగ్య శక్తియో అత్యంత విభక్తియో. ఇవి అత్యంత విభక్తం, వేరు వేరు. నిజానికి అత్యంతం చాలా దూరం. ఆత్మ వేరు, ఈ శరీరము, ఇంద్రియాలు, ఈ బుద్ధి ఇవన్నీ వేరు. అత్యంత విభక్తయో. మళ్ళీ స్పష్టం చేసిన అత్యంత అసంకీర్ణం. రెండు కలిసి ఉండవు ఎప్పుడు కూడా. అత్యంత అసంకీర్ణయో. సంకీర్ణం కాదు, కలిసి ఉండేవి కాదు, చాలా దూరం. ఇది విడివిడిగా ఉండేవి. అత్యంత అసంకీర్ణయో అవిభాగా ప్రాప్తమివ. కానీ దాన్ని మళ్ళీ అది వేరు వేరు కాదని చెప్పేసి ఒకటే అనిపించడం. ప్రాప్తమివ సత్యాం భోగా కల్పతే. ఇలా ఉండడం ఇది భోగం అనిపిస్తుంది. స్వరూప ప్రతిలంభేతు తయో కైవల్యమేవ భవతి కుతో భోగ ఇది. వీటి స్వరూపం కనుక అర్థమైతే స్వరూప ప్రతిలంభేతు తయో కైవల్యమేవ భవతి. ఇది బుద్ధి, ఇది ఆత్మ అని తెలిస్తే చాలు, ఇక కైవల్యమే. మనం అంటాం అసలు మోక్షం ఎలా, మోక్షం ఎలా అంటాం. ఏమీ లేదు. ఆత్మ, ఈ శరీరం, ఇంద్రియాలు, వీటి యొక్క పరిజ్ఞానం పూర్తిగా అర్థం కావాలి. స్వరూపం అర్థమైతే చాలు. ఈ రెంటి యొక్క స్వరూపం స్పష్టంగా అర్థం కావాలి. ఇదే మోక్షం నిజానికి. స్వరూప ప్రతిలంభేతు తయో కైవల్యమేవ భవతి కుతో భోగ ఇది. కైవల్యం ఇంకా భోగం ఎక్కడిది, అయిపోయింది, కేవలం అయిపోయింది, అవసరం లేదు ఇక. తథాచ ఉక్తం అని చెప్పేసి దానికి ఉదాహరణ చెప్తున్నాడు. కారణం ఏంటంటే అవిద్య, మోహం. మోహానికి కారణం అవిద్య. ఈ మోహం వలన ఈ బుద్ధి, ఈ ఆత్మ
ఒకటి అనుకోవడం, ఇది వేరు కాదు అనుకోవడం. నిజానికి ఆత్మ చేతన స్వరూపం, నిత్యము, నిర్వికారము, అందులో జ్ఞానం ఉంటుంది, ఇన్ని గుణాలు ఉంటాయి. అటువంటి ఆత్మను బుద్ధి అనుకోవడం, బుద్ధిని ఆత్మ అనుకోవడం, ఇది అసలు మోహం కారణం. మోహానికి మన కారణం అవిద్య. అవిద్య వలన ఇలా అనుకుంటాం. మోహం పోతే చాలు. తథాచ ఉక్తం బుద్ధిత పరం పురుషమాకారశీల విద్యాదిభిః విభక్తం అపశ్యన్ కుర్యాత్ తత్ర ఆత్మబుద్ధిం మోహేన ఇది. మోహం ద్వారా ఇది ఆత్మబుద్ధి కలుగుతుంది. మోహం ద్వారా మనం ఆత్మ అనుకుంటున్నాం, కానీ ఆత్మ అది కాదు. శరీరం ఆత్మ కాదు, ఇంద్రియాల ఆత్మ కాదు, ఈ ప్రపంచం ఆత్మ కాదు, ఈ ఇల్లు ఆత్మ కాదు, ఈ వాహనాల ఆత్మ కాదు, ఈ ధనం ఆత్మ కాదు, బయట కనిపించేది ఏది ఆత్మ కాదు. కానీ అన్ని నాయే, నా అధికారం, నేను ధనవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, నాకు ఇంత బలం ఉంది, ఇంత శక్తి ఉంది, ఇంత అధికారం ఉంది అనుకోవడం, అది అస్మిత. ఇది పోవాలి. ఇవన్నీ జడ పదార్థాలు అర్థం కావాలి. ఆత్మ భిన్నము, జడ పదార్థాలు భిన్నం. మనం అంటాం ఇది నా చెయ్యి, నా కాలు, నా శరీరం, అలాగే నా బుద్ధి కూడా అంటాం, నా మనస్సు అంటాం. ఎప్పుడైతే నా శరీరం అన్నామో శరీరం వేరు, నేను వేరు అని తెలుస్తుంది. నా వాహనం అన్నప్పుడు వాహనం వేరు, నేను వేరు. నా భూమి అంటే నా భూమి వేరు, నేను వేరు. ఈ నా వస్త్రం, నా కలము, నా పుస్తకం వేరవుతుంది, నేను వేరు. అలాగే నా చెయ్యి అంటాం, నేనే చెయ్యనము. నా కాలు అంటాం, నేనే కాలనం. అలాగే నా బుద్ధి అంటాం, నేనే బుద్ధి అనము. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. వ్యవహారంలో కూడా మన భాషలో ఆ శబ్దాలు తెలుపుతున్నాయి స్పష్టంగా. బుద్ధి వేరు, శరీరం వేరు, ఈ కాళ్ళు చేతులు వేరు, నేను వేరు అని తెలుస్తుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు వ్యవహారం చేస్తే మోక్షమే. స్పష్టంగా చెప్తున్నారు వ్యాస మహర్షి. స్వరూప ప్రతిలంబే, స్వరూపం అర్థమైతే చాలు. నేనెవరిని, ఈ ప్రపంచం ఏమిటి, ఈ శరీరం ఏమిటిని, ఈ స్వరూప ప్రతిలంబే అర్థమైనప్పుడు, లభించినప్పుడు, జ్ఞానం కలిగినప్పుడు అప్పుడు తయోహో, ఈ రెంటి యొక్క, జడచేతనం యొక్క కైవల్యమేవ భవతి. కుతో భవ, యొక్క భోగం ఎక్కడిది, ఏం భోగం లేదు. స్పష్టం చేస్తున్నారు. ఈ తమో గుణం, రజోగుణం రెండు కలిసి ఉండి అశుద్ధం చేస్తాయి, ఆత్మకు అర్థం కాకుండా చేస్తాయి. అందుకే తమో గుణం, రజోగుణాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నిజానికి బుద్ధి సత్వప్రధానం. అసలు బుద్ధి అంటేనే సత్వప్రధానం. సత్వశుద్ధి కావాలి. దాని పేరే చిత్తసత్వం అన్నారు యోగ దర్శనంలో వ్యాస మహర్షి. ఇది అర్థం కావాలి. ధర్మాధర్మాలు, విద్య, ఈ విషయాలు బాగా అర్థం కావాలి. అప్పుడు మోక్షం కావాలంటే ఒకే ఒక ఉపాయం, సరళమైన ఉపాయం. జడమేమిటి, చేతనమేమిటి అర్థం కావాలి. దృక్శక్తి, దర్శనశక్తి అర్థం కావాలి. సూత్రంలో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దర్శన శక్తియోహో ఏకాత్మత ఇవ అస్మిత. ఏకాత్మత ఇవ అస్మిత, ఒకటే అనిపించడం. ఆత్మత అంటే రూపం, ఒకే రూపం అనుకోవడం. ఇవ సమానం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. స్వరూప ప్రతిలంబేతు తయోః కైవల్యమేవ భవతి. కైవల్యమే, సందేహం లేదు, మోక్షమే. ఈ రెండు విషయాలు అర్థం కావాలి. దృక్శక్తి, దర్శన శక్తి. మనకు యోగ దర్శనంలో ఈ దర్శన శబ్దం రెండు చోట్ల వచ్చింది. ఏకమేవ దర్శనం ఖ్యాతిరేవ దర్శనం అని చెప్పేసి ఒకసారి వచ్చింది. వృత్తి సారూప్యమిత్రత్ర అనే సూత్రానికి భాష్యంలో, వ్యాస భాష్యంలో ఏకమేవ దర్శనం ఖ్యాతిరేవ దర్శనం. ఇప్పుడు పతంజలి సూత్రంలోనే దర్శన శబ్దం వచ్చింది. దృక్ దర్శన శక్తి. ఈ శబ్దాన్ని గమనించండి. దర్శించాలంటే దర్శనం చేసుకోవాలి. మనకున్న అవిద్య దర్శనం చేసుకోవాలి.
ఎంత విద్య ఉంటుందో, ఎన్ని రకాలు ఉంటుందో, ఏ స్థితుల్లో ఉంటుందో అర్థం కావాలి. నిజానికి అసలు ఉపాయం ఈశ్వరోపాసన. మహర్షి దానిలో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అది శుద్ధమైన పని, అసలు శుద్ధమైన పని ఈశ్వరోపాసన అంటున్నాం. ఇది అర్థం కావాలి. అసలు శుద్ధమైన పని, అసలు సుఖం, అసలు సుఖం ఉంది ఈశ్వరోపాసనలో. పరమేశ్వరికి ఉపాసన శుచిలో ముఖ్యంగా చెప్తున్నాడు. పరమేశ్వరుని ఉపాసన పరమ శుచి, పరమ పవిత్రమైనటువంటి పని ఈశ్వరోపాసన. సత్య విద్యలు, సత్య భాషణాలు, ధర్మము, సత్సంగము, పరమేశ్వరికి ఉపాసన, జితేంద్రియత్వము, సర్వోపకారం. ఉపకారం చేయాలి. కేవలం పరోపకారం కాదు, సర్వోపకారం చేయాలి. సబ్సే ప్రేమ భావసే వర్తన, అందరితో ప్రేమ భావంతో వర్తించడం, వ్యవహారం చేయడం, శుద్ధ వ్యవహారం చేయడం, శుద్ధమైన పదార్థాలను సేవించడం, అశుద్ధమైన పదార్థాలను సేవించకూడదు. అసలు పరమ పవిత్రమైనటువంటి పని పరమేశ్వరికి ఉపాసన. పరమేశ్వరునికి ఉపాసన చేయడమే ముఖ్యం. అందులో ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే అనన్య భక్తి ఉండాలి, విశేష భక్తి. సర్వం మర్చిపోవాలి. చివరికి ఏది మిగలదు, పరమాత్మ తప్ప ఎవరూ మిగలరు, ఏది మిగలదు, ఎవరు ఉండరు, ఎవరు కాపాడరు, ఏ వస్తువు కాపాడరు. మన ధనము, మన బలము, మన వాహనాలు, భూములు, మన భవనాలు, ఏ అధికారం, ఏ పదవి, ఏ మిత్రుడు, ఏ శత్రువు, ఏ బంధువు ఎవరు కాపాడరు, ఏమీ కాపాడదు. మనకున్న అందము కాపాడదు, ఇప్పుడున్న బుద్ధి కాపాడదు, ఈ శక్తి ఉండదు. అన్ని ఉడిగిపోతాయి, సమస్యపోతాయి, సమాప్తమైపోతాయి. మర్చిపోతున్నాం, అసలు విషయాన్ని మర్చిపోతున్నాం, కాలక్షేపం చేస్తున్నాం. కాలం వ్యతీతమైపోతుంది, సమయం వ్యర్థమైపోతుంది, వ్యర్థం చేసుకుంటున్నాం, జీవితం వ్యర్థమైపోతుంది. ఎన్నో జన్మలు పోయినాయి, అనేక జన్మలు పోయినాయి. ఈ జన్మలో కూడా ఎంతో సమయం వ్యర్థమైంది, వ్యర్థం చేసుకున్నాం, జీవితం వ్యర్థమైపోతుంది. ఇంకా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి, కళ పెరుగుతూనే ఉన్నాయి, అవిద్య పెరుగుతూనే ఉంది. ఇంకా బంధనాలు, ఇంకా బంధనాలు, ఇంకా బంధనాలు. శక్తి ఉడిగిపోతుంది, సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ పని పెంచుకుంటున్నాం, బాధ్యతలు పెంచుకుంటున్నాం, వ్యవస్థ పెంచుకుంటున్నాం, వ్యాపారం పెంచుకుంటున్నాం, కోరికలు పెంచుకుంటున్నాం, ఆశలు పెంచుకుంటున్నాం, మోహం పెంచుకుంటున్నాం. వృద్ధాప్యం వచ్చిన కొద్దీ ఇంకా మోహం పెరుగుతుంది. ఒకప్పుడు నేను, తర్వాత పెళ్ళైన తర్వాత భార్య, భర్త, ఒకరు పోయి ఇద్దరైనారు, పిల్లలైనారు, ఇద్దరు పోయి ముగ్గురు, ఇంకా పిల్లలైనారు, నలుగురు, ఐదుగురు, ఇలా వారికి పిల్లలైనారు, పెరిగింది. మళ్ళీ వారికి పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళు, మునిమనుమ, పెరిగిపోతుంది, వ్యాపించింది. వృక్షం పెరిగింది, కొమ్మలు పెరిగినాయి, శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నాయి, కింద వేర్లు కూడా పెరుగుతున్నాయి. తల్లి వేరు, పిల్ల వేర్లు, పిల్ల వేర్లకు పిల్ల వేరు ఇరుక్కుంటూ పోతుంది. కింద పెరుగుతుంది, మీద పెరుగుతుంది. బంధనం ఉచ్చులో ఇరుక్కుపోయినాం. ఇదొక వల, మోహముక వల, అవిద్య మహావల. అవిద్య పెరుగుతుంది, అది విద్య అనుకుంటున్నాం, శాస్త్ర అధ్యయనం చేస్తున్నాం, అహంకారం పెరుగుతుంది, అస్మిత క్లేశం ఎక్కువవుతుంది. బలం పెంచుకుంటున్నాం, అస్మిత, అహంకారం, అహంభావం పెరుగుతుంది. పదవి పెరిగింది, అహంభావం పెరిగింది. జనబలం, ధనబలం, పదవీ బలం పెరిగిన కొద్ది అహం, 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 నేను, నా గొప్పతనం, అనుభవం పెరిగింది, నా అనుభవం,
ప్రాపంచిక అనుభవం పెరిగింది. నేను అనుభవిజ్ఞుని అనే అహంకారం పెరిగింది. పుస్తకాలు రాసిన నేను రచయితను, కవితలు రాసి నేను కవిని, పాటలు పాడి నేను గాయకుని. ఇలా నేను నేను అనేది పెరిగిపోతుంది. అస్మిత అస్మిత, అహమస్మి అహమస్మి, నేను ఉన్నాను, నేను 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 అనేది అర్థం కాలేదు. అస్మి అనేది అర్థం కాలేదు. అస్మిత క్లేశం. నేను ఎంతవరకు, నా శక్తి ఎంతవరకు అర్థం కావాలి. దీని వెనుక అసలు ఎవరి అనుగ్రహం ఉంది, ఎవరి కృపతో నేను మాట్లాడుతున్నాను, ఎవరి కృపతో ఇది సాధించున్నాను, ఎవరి కృపతో ఈ ప్రపంచం నిలబడ్డది, అసలు ఈ ప్రపంచం నిర్మాణం ఎలా జరిగింది, ఈ సృష్టి రచన ఎలా జరిగింది, ఇది అర్థం కావాలి. ఈ శరీరంలో నేనున్నాను, కానీ శరీరం నేను ఎప్పటికీ సదా ఉండలేదు, ఇది అర్థం కావాలి. ఈ అందము, ఈ యవ్వనం ఎప్పటికి ఉండదు, ఈ బలం ఎప్పటికి ఉండదు, ఈ బుద్ధి ఎప్పటికి ఉండదు, ఈ విద్య కూడా ఉండదు, ఉన్నది మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అంతా మర్చిపోయారు, అటువంటి స్థితి రావచ్చు. ఈ శాస్త్రాలు, ఈ విద్య అన్ని మర్చిపోయే అవకాశం వస్తుంది, అటువంటి స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఈ బుద్ధి, ఈ జ్ఞాన విజ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఏది మిగులదు, ఎవరు మిగులరు, ఏమీ ఉండదు. అంతా తాత్కాలికమే. ఈ సుఖము, ఈ దుఃఖము, ఇవన్నీ కూడా, ఈ బాధలు, ఈ కష్టాలన్నీ తాత్కాలికమే. అసలు సుఖం ఉంది, అసలు ఆనందం ఉంది, అది సదా, అది శాశ్వతం. పరమాత్మ శాశ్వతం, ఆత్మ శాశ్వతం, మూల ప్రకృతి శాశ్వతం. ఇవన్నీ నిత్య పదార్థాలు, ఎల్లప్పటికీ ఉంటాయి. ఇది అర్థం కావాలి. ఇది అర్థమైన నాడు మోక్షమే, సందేహమే లేదు, కైవల్యమే. తర్వాత సూత్రం వస్తుంది, సత్పురుషయో శుద్ధి సామ్య కైవల్యమితి. స్పష్టమైన సూత్రం వస్తుంది. తద్వైరాగ్యాదపి దోష బీజక్షయే కైవల్యం. ఈ సూత్రం కూడా వస్తుంది 3వ పాదంలో. తద్వైరాగ్యాదపి, ఆ వైరాగ్యంతో దోష బీజక్షయం, దోషాల యొక్క బీజక్షయం కావాలి, దగ్ధ బీజం కావాలి, అప్పుడు కైవల్యం. తద్ అభావాత్ సంయోగాభావో హానం తదృశి కైవల్యం. 2వ పాదంలో 25వ సూత్రంలో ఉంటుంది. కైవల్యం ఇలా ఉంటుంది. తద్ అభావే, దుఃఖం, ఈ అవిద్యాభావం అయినప్పుడు సంయోగాభావం అవుతుంది. ఈ ప్రపంచంతో సంయోగం. సంయోగం వద్దు, యోగం ముద్దు అన్నాం. ప్రపంచంతో సంయోగం వద్దు, ప్రపంచంతో తగ్గాలి, పరమాత్మ వైపు మొగ్గాలి. ప్రపంచాన్ని వాడుకోవాలి, అది సాధన మట్టుకి. ప్రపంచం సాధనం, ప్రాపంచిక సుఖాలు సాధనాలే, అది సాధ్యం కాదు, లక్ష్యం కాదు. మోక్ష ఆనందమే లక్ష్యం. తద్ అభావాత్ సంయోగాభావో హానం తదృశే కైవల్యం. తద్ వైరాగ్యాదపి దోష బీజక్షయే కైవల్యం. సత్పురుషయో శుద్ధి సామ్యే కైవల్యమితి. కాబట్టి కైవల్యం కావాలంటే తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్ఠా వా చితిశక్తిరితి. చివరి సూత్రం ఇది. యోగ దర్శనంలో చివరి పాదం, కైవల్య పాదంలో చివరి సూత్రం. పురుషార్థ శూన్యానాం గుణానాం, సత్వరతమ గుణాల యొక్క పురుషార్థ శూన్యం కావాలి. వాటి యొక్క పురుషార్థం ఏం లేకుండా అయిపోవాలి, వాటి అవసరం లేకుండా అయిపోవడమే. శూన్యానాం గుణానాం పురుషార్థ శూన్యానాం, అది ప్రతి ప్రసవం అయిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతాయి. ప్రసవించడం, ప్రతి ప్రసవం అంటే వెనక్కి వెళ్ళిపోవడం. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతాయి గుణాలు, సత్వరతమ గుణాలు వెళ్ళిపోతాయి. కైవల్యం స్వరూప ప్రతిష్ట, ఆత్మ తన స్వరూపం ప్రతిష్ట అవుతుంది. తన స్వరూపంలో తిష్ట వేసుకుంటే ప్రతిష్ట అవుతుంది, స్థిరమైపోతుంది. ఆత్మ తన స్వరూపంలో స్థిరం కావడమే కైవల్యం. అదే చితిశక్తి. ఇది దాని పేరు చితిశక్తి.
చైతన్య శక్తి, ఆత్మ. ఆత్మ చిత్ శక్తి, చైతన్య, నేను చైతన్యము, నేను జడము కాదు, నేను నిత్యము అని తెలుసుకుంటుంది. అది స్వరూప ప్రతిష్ట. నేనెవరిని అని దానికి సమాధానం లభించినప్పుడు కైవల్యం. ఇది చివరి సూత్రం. ఇలా కైవల్యము చెప్పడం జరిగింది. ఇక మోక్షమే. ఈ క్షణమే మోక్షం. ఇప్పుడే మోక్షం అనుభవించవచ్చు. అది పరమేశ్వర ఉపాసన. పరమేశ్వర ఉపాసన అది కావాలి. పరమేశ్వర ఉపాసనేనా అవిద్య అధర్మ ఆచరణ నివారణాత్ శుద్ధ విజ్ఞాన ధర్మ అనుష్ఠానేన ఉన్నతిభ్యాం జీవో ముక్తిం ప్రాప్నోతి ఇది అని చెప్పేసి మహర్షి దయానంద వారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పరమేశ్వర ఉపాసనేన అవిద్య అధర్మ ఆచరణ నివారణాత్, అవిద్య అధర్మ ఆచరణ నివారణ ద్వారా శుద్ధ విజ్ఞాన ధర్మ, శుద్ధమైన విజ్ఞాన ధర్మ అనుష్ఠానం ద్వారా ఉన్నతి అవుతుంది. అనుష్ఠాన ఉన్నతిభ్యాం, ఆ ఉన్నతి ద్వారా శుద్ధ ధర్మ, శుద్ధ విజ్ఞాన ఉన్నతి ద్వారా, అనుష్ఠానం ధర్మానుష్ఠానం ద్వారా, ఉన్నతి ద్వారా జీవో ముక్తిం ప్రాప్నోతి ఇది, జీవుడు ముక్తిని పొందుతాడు. ఈ విషయం అర్థం కావాలి. అందుకే ఈ క్షణమే మోక్షం, ఈ జన్మలోనే మోక్షం. ఇప్పుడే మోక్షం పొందే ప్రయత్నం చేద్దాం. దానికి అస్మిత, నేనెవరిని, నేను అనుకోవాలి. దృక్ దర్శన శక్తియో దృక్ దర్శన శక్తియోహో ఏకాత్మత ఇవ అస్మిత. అస్మిత క్లేశం పోవాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడం అంటే మిథ్యాజ్ఞానం పోవాలి. స్పష్టమైన సూత్రం న్యాయదర్శనం ఉంది. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానానాం ఉత్తరోత్తరపాయే తదనంతరపాయాత్ అపవర్గ. దుఃఖం పోవాలి. దుఃఖం అంటే ఏమిటి? బాధనా లక్షణం దుఃఖం ఇతని న్యాయదర్శనం చెప్పడం జరిగింది. అసలు దుఃఖం అంటే ఏమిటి? బాధనా లక్షణం, బాధించే లక్షణం గలది దుఃఖం. బాధ పెట్టేదే దుఃఖం. దుఃఖం అంటేనే బాధ పెట్టేది. దుఃఖంలో సుఖం లేదు నిజానికి, కానీ సుఖంలో దుఃఖం ఉంటుంది. దుఃఖములో సుఖము లేదు, కానీ సుఖములో దుఃఖం ఉంటుంది. బాధనా లక్షణం దుఃఖం ఇది. తదత్యంత విమోక్షో అపవర్గ. ఈ దుఃఖం అత్యంత విమోక్షం కావాలి. దుఃఖ విమోక్షమే, దుఃఖం విమోచనమే అపవర్గం, మోక్షం. స్పష్టమైన సూత్రాలు, న్యాయదర్శన సూత్రాలు. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానం. మిథ్యాజానం పోతే దోషం పోతుంది. దోషం అంటే రాగద్వేషాలు, ఈ దోషాలు పోతాయి. రాగద్వేషాలు, ఈ మోహం పోతే ప్రవృత్తి పోతుంది. ప్రవృత్తి అంటే ధర్మాధర్మాలు, అంటే పాపం పుణ్యం. పాపం పుణ్యం పోతే ఇక జన్మ అవసరం లేదు. జన్మ రాకపోతే దుఃఖమే లేదు. సరైన క్రమం ఉంది. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానాం ఉత్తరోత్తరపాయ, ఉత్తరోత్తరం పోతుండాలి, ఒకటొకటి పోవాలి. మిథ్యాజానం పోతే దోషం, దోషం పోతే ప్రవృత్తి, ప్రవృత్తి పోతే జన్మ, జన్మ పోతే దుఃఖం లేదు. అలాగే దుఃఖం పోవాలంటే జన్మ వద్దు, జన్మ ఉండకూడదు. జన్మ రావద్దంటే ప్రవృత్తి ఉండకూడదు, పాపపుణ్యాలు ఉండకూడదు. పాపపుణ్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే రాగద్వేషాల వల్ల. రాగద్వేషాలు ఉండకూడదు. అవి ఎందుకున్నాయంటే మిథ్యాజానం వల్ల, అవిద్య వల్ల. ఆ విద్య పోవాలి. తదనంతర అపాయాలు ఇవన్నీ దూరమైనప్పుడు అపవర్గం లభించాలంటే, మోక్షం లభించాలంటే ఇది పద్ధతి, ఇది విధానం, ఇది మార్గం, ఇది ప్రయాణం. మన దర్శన మార్గం, మన దర్శన కళ. ఇది కళ. ఎలా ప్రయాణం చేయాలో తెలియాలి. మార్గదర్శనం, ఋషుల మార్గదర్శనంలో దర్శన మార్గంలో వెళుతున్నాం. తప్పకుండా చేరుకుంటాం గమ్యం. సాధిస్తాం, తప్పకుండా సాధిస్తాం. మనలో ఉన్న అవిద్యను తప్పకుండా దూరం చేసుకుంటాం. దగ్ధ బీజ భావం చేసుకొని ఇక ఎవరు ఆపలేరు. నాలో ఉన్నటువంటి అవిద్యను దూరం చేసుకున్న తర్వాత ఎవరు ఆపలేరు. భగవంతుడు కూడా ఆపలేరు. మోక్షం భగవంతుడు కూడా ఇవ్వాల్సిందే. నాకు అర్హత ఉన్నప్పుడు ఇవ్వకుండా ఏం చేస్తాడు? భగవంతుడు న్యాయకారి, దయాలు. భగవంతుని ద్వారా ఎటువంటి అన్యాయం జరగదు. మోక్షం తప్పకుండా లభిస్తుంది.
సందేహం లేదు. ఓం ఓం ఓం. హే పరంపిత పరమాత్మ, నీ ఉపాసన ద్వారా ఇది సాధ్యం ప్రభు. నీ అనుగ్రహం లేకుండా నేనేమి చేయజాలను. నా ప్రతి శ్వాస నీ కృపతోనే, నీ అనుగ్రహంతోనే నడుస్తున్నది ప్రభు. నీవు లేక నేను లేను. హే ప్రభు, ఈ శరీరం ఇదంతా కూడా నీ దయ వలన, ఈ ప్రపంచమంతా నీ దయ, నీ అనుగ్రహమే ప్రభు. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, యోగులకు అందరికీ కూడా ధన్యవాదాలు. కణకణానికి ధన్యవాదాలు. జడ చేతనాది ఈ జగత్తుకు ధన్యవాదాలు. ఓం శం. అందరికీ ధన్యవాదాలు, అభినందనలు, అభివాదములు. ఓం ఇతి ఓం. శాంతి పాఠం. ఓం జో శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, రోషదయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు గురుజీ. ఓం ఓం. ఓం. చెప్పండి అమ్మా. మోహబంధనం గురించి చక్కగా తెలియచేశారు గురూజీ. నేనే 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 అనేది ఎలా విడిపడాలి, ఎలా అనుకుంటున్నారు అనేది. అంతే, అడుగడుగులు అడుగడుగులు నేను నాది, నేను నాది, ఆ మమకారంతో మునిగిపోతున్నాం. దాన్ని గుర్తించటం మీరు నేర్పుతున్నారు గురూజీ. ధన్యవాదాలు. ఓం ఓం ఓం. 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 చెప్పండి. ఓం. ఓం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి రావు గారు. లక్ష్మణరావు గారు. ఓం ప్రణామः గురూజీ. ప్రణామం. ఓం. చెప్పండి. ఆత్మ అంటే దృక్శక్తి అని చెప్పారు. అంటే ఆత్మకు మాత్రమే అనుభూతి ఉన్నది, ఎందుకంటే అది చైతన్యము కాబట్టి. బుద్ధి అది జడము, ప్రకృతి నుంచి ఉత్పన్నమైనటువంటిది బుద్ధి. అది జడమని తెలుస్తుంది. కానీ బుద్ధి ద్వారా మనం అంటే ఆత్మ గ్రహిస్తుంది. బుద్ధి ద్వారా అంటే బుద్ధిని ఒక ఉపకరణంగా చేసుకొని దాని ద్వారా గ్రహిస్తుంది. కానీ ఆ గ్రహించే శక్తే ఆత్మ అనుకుంటున్నాము.
కానీ అది ఒక ఉపకరణం మాత్రమే మన ఈ ఆత్మకు నాకు. అది ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ జడ చేతన వివేకం అనేది కూడా ఇందులోనే కనిపిస్తుంది. వివేకంతో వైరాగ్యం, అనాత్మ అనేటటువంటి ఈ బుద్ధి ప్రకృతి పదార్థం కాబట్టి దానిని కూడా పట్ల వైరాగ్యం కలగటమే మనకి మార్గం సుగమం అవుతుంది యోగానికి. ఈ శాస్త్ర విషయాలు చదవటం వినడం వేరు, అవి వినిన దానిని మన అనుభూతిలోకి తెచ్చుకుంటేనే అది మనకి ఆ విద్య కూడా ఒక సంస్కారం లాగా మారినప్పుడు మాత్రమే ఆ యథార్థ జ్ఞానం కూడా సంస్కారంగా మారినప్పుడు మాత్రమే మనం కిందకి పడిపోకుండా ముందుకు వెళ్ళటానికి అవుతుందని అర్థమవుతుంది గురించి. మీరు ఒక మంచి ఒక ఇది చెప్పారు, ప్రపంచంతో తగ్గాలి, పరమాత్మ వైపు మొక్కాలి అనేది. అది ముఖ్యం. స్పష్టమైన సూత్రం సత్వపురుష సంయోగమే అదే అసలు కారణం. అదే ఈ సంయోగం కావడమే బంధనం, అదే మోక్షానికి ఆటంకం. అదే చెప్పండి. ఆ ప్రపంచం వైపు పడిపోకుండా ఈ పరమాత్మ వైపు ఉండడం కోసం చేసే ప్రయత్నం దర్శన కళ. కైవల్యం అంటే అర్థమైందా? కైవల్యం స్పష్టమైనటువంటి సూత్రాలు ఉన్నాయి కైవల్యం గురించి. చివరి సూత్రం యోగ దర్శనంలో మొత్తం సారం ఉంది. పూర్తి సారం చితిశక్తి రీతి. ఇది చితిశక్తి స్వరూప ప్రతిష్ట వా చితిశక్తి రీతి. కైవల్యం అంటే మోక్షం నిజానికి చాలా సరళం. ఎంత స్పష్టం చెప్పడం జరిగింది వ్యాస మహర్షి. ఏమీ లేదు, కొంచెం అర్థం చేసుకోండి. ఇది నిత్యం, అది అనిత్యం, అంతే, ఇంకేమీ లేదు. నిత్యం ఏమిటి, అనిత్యం ఏమిటి అర్థమైతే చాలు. స్పష్టం. ఇది జడము, ఇది చేతనం. ఇంత అర్థమైతే చాలు, మోక్షమే. దానికి కేవలం శాస్త్ర చదవడం కాదు, సాధన ద్వారా అర్థం కావాలి. ఏమైనా సందేహాలు ఉన్నాయా? లేదు. అంటే కైవల్యం అంటే గురూజీ ఏకాత్మత, అది చేతనాన్ని పొందుతుంది. కైవల్యం అంటే ఈ ఇంద్రియాల యొక్క అవసరము, శరీరం యొక్క అవసరము, ఈ ప్రకృతి యొక్క అవసరము, సత్వగుణ అయితే ఉన్నాయో రజగుణ తమ గుణం యొక్క అవసరాలు లేకుండా అయిపోవాలి. వాటి యొక్క పురుషార్థ శూన్యానాం గుణానాం స్పష్టమైన సూత్రం ఉంది. వాటి యొక్క పురుషార్థం అవసరం, వాటి యొక్క పురుషార్థం అంటే వాటి అధికారం అవసరం లేదు, వాటి అవసరం రాకుండా పోవాలి. గుణాల యొక్క అవసరం, గుణాలంటే దాంట్లో అన్ని వచ్చేస్తాయి. సత్వరతమ గుణాలు అంటే దాంతో ఏర్పడ్డ బుద్ధి, అహంకారము, చిత్తము, శరీరము, ఇంద్రియాలు అన్ని వచ్చేస్తాయి. ఈ ప్రపంచం కూడా వచ్చేస్తుంది, పంచభూతాలు కూడా, తన్మాత్రలు అన్ని వచ్చేస్తాయి. వాటి అవసరం లేదు, ఇక కేవలం కావడమే, కేవలం అయిపోవడమే. అప్పుడు ఆత్మ తన స్వరూపం ప్రతిష్ఠ అవుతుంది. స్వరూప ప్రతిష్ఠావా చిత్ శక్తి. నేను చైతన్యం అనేది అర్థం కావాలి. అప్పుడు కైవల్యం అయిపోతుంది. కేవలం కైవల్య పాదం సమాప్తం, యోగ దర్శనం సమాప్తం. చివరి సూత్రం ఇది. చాలా సరళం ఉంది నిజానికి, కొంచెం అర్థం చేసుకుని చాలు. ఇది ఎప్పటికి ఉండేది కాదు, ఏది ఎప్పటికి ఉండదు. మహర్షి దాంట్లో ఎంత స్పష్టంగా చెప్తున్నారు. కేవలం ఈశ్వరోపాసన నిండా ఉంటే అది అసలు శుచి.
అది శుచులు తీసుకున్నారు. ఈశ్వర ఉపాసన పరమ శుచట, పరమ పవిత్రమైనటువంటి పని. ఈ నదుల్లో మునగడం, ఈ ఏకాదశి స్పష్టంగా రాయడం. ఏకాదశి వ్రతం ఏదైతే మనం వ్రతం చేస్తాం, ఉపవాసం చేస్తాం, ఉపవాసాలు అశుచి అంటున్నాడు. నది స్నానం చేయడం అశుచి అంటున్నాడు. పుణ్యక్షేత్రాలు తీర్థాలు అశుచి అంటున్నాడు. ఇది ఋగ్వేద భాష ఉంది చూడండి, ఉపాసన విషయంలో, ముక్తి విషయంలో 2 అధ్యాయాలు చూడండి. ఉపాసన విషయం, తర్వాత ముక్తి విషయం, స్పష్టమైనటువంటి వాక్యాలు. మహర్షి దయానంద వారి యొక్క శైలి వేరు, అటువంటిది ఇంకెవరు చెప్పలేరు. అలా ఉంటుంది, సూక్ష్మం. చాలా అదృష్టవంతులం మనం అందరం కూడా. ఎన్ని రహస్యాలు అర్థమైపోతున్నాయి. ఈరోజు మీరు గమనించి ఉంటారు, అవిద్య గురించి చాలా స్పష్టంగా వచ్చేసింది, అవిద్య ఎలా ఉంటుందనేది. మహర్షి దయానంద వారి యొక్క గొప్పతనం, అది వారి తపస్సు. శుభం. ఇంకా నిన్న కృష్ణమూర్తి గారు అడిగిన ప్రశ్నకి అస్మిత గురించి కూడా ఈరోజు చెప్పేశారు మీరు. ఇంకా అంటే తర్వాత సూత్రాలు అవే ఉన్నాయి కదా. అస్మిత, రేపు రాగము, ద్వేషం, అభినివేశం అన్ని వస్తాయి. ఈరోజు అస్మిత నుంచి దూరంగా అండి. అస్మి అనకండి, అహం అస్మి అనేది లేదు. అస్మి లేదు, అస్థి అనడమే. పరమేశ్వర అస్థి, ఈశ్వర అస్థి అనేది. మనం మాట్లాడితే కూడా నేను అంటాం. నేను నేను అనే ఈ శబ్దం వాడుతుంటాం ఎవరైనా కానీ. మాట్లాడేటప్పుడు నేను 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 అంటాం. తెలియకుండానే నేను అన్నమాట వస్తుంది. అంటే అస్మిత అని వచ్చేస్తుంది. అస్మిత ఈ క్లేశం, అస్మిత అవిద్య వస్తుంది. ఇది కూడా అవిద్య, అస్మిత కూడా అవిద్యనే. అస్మిత అంటే నేను అనే భావం, అస్మి అనే భావం, నేను ఉన్నాను, ఇది నాది, ఇది వస్తుంది అన్నమాట. దృక్ దర్శన శక్తియో ఏకాత్మతైవ అస్మిత. శుభం. ధన్యవాదములు గురుజీ. ఇంకెవరు? కృష్ణమూర్తి గారు సమాధానం నమస్తే గురుజీ. మీకు సమాధానం దొరికిందా? అస్మిత దొరికింది సార్, చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా ఈజీగా అర్థమైంది కూడా. అంటే ఇక్కడ తెలిసింది కదా, అహంభావము ఉండకూడదు, నాది నేను అని ఉండకూడదు. అది అర్థం కాదు. నేనంటే ఎవరు అర్థం కావాలి. నాది నాది అంటే నాది ఏముంది, నేను ఎవరు, నేను అర్థం కావాలి గురుజీ. అయితే మోక్షం, ఇంకేమీ లేదు. శుభం. ఇంకా నమస్తే గురుజీ. శుభం. రావు గారు, సుజాతమ్మ గారు, వెంకటేశ్వరరావు గారు. ప్రణామం గురూజీ. శుభం. చెప్పండి. అవిద్య, అస్మిత గురించి చక్కగా అర్థమైంది. ఇప్పుడు జడ పదార్థము, చైతన్యము, పరమాత్మ గురించి విపులంగా ఆ తేడాని గమనించాము. ఈ జడంలో నుంచి పరమాత్మ వైపుకి వెళ్ళాలి అనేది అర్థమైంది. ఈ జడములో ఉన్నాము, ఈ ప్రపంచంలో ఉన్నాం, ఇంట్లోనే భోగిస్తున్నాం, ఇదే నిజం అనుకుంటున్నాం, ఇందులోనే అసంతృప్తిగా ఉన్నాం. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటటువంటి అసంతృప్తిలో ఉన్నాం. పరమాత్మ వైపు అసలు మనం చూడట్లేదు, ఇదే అనుకుంటున్నాం. జడమే నేను, జడమే నేను, ఇదే అనుకుంటున్నాం. ఆ డిఫరెన్స్ తెలిసింది గురూజీ. ఈ జడంలో అసంతృప్తితో ఉన్నటువంటి నేను ఇందులో సంతృప్తి చెంది పరమాత్మ వైపు తెలుసుకోవాలి, ఇక నుంచి పరమాత్మ వైపు లక్ష్యం పెట్టాలి, అందులో చింతన చేయాలి, అదే నేను అవ్వాలి అన్న భావనలో నాకు అర్థమైంది గురూజీ.
ఈ అవిద్య, ఈ అస్మిత యొక్క డిఫరెన్స్ ఇందులోంచి మనం బయటపడాలి అనేది అర్థమైంది గురుజీ. శుభం. ఓ ప్రణామాలు గురూజీ. రావు చెప్పండి. అంటే ఈ విషయాలు తెలుస్తున్నాయి గురూజీ. ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అన్నది సాధన చేస్తున్నాను. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరాన్ని గమనించడం, మనసును గమనించడం చేస్తున్నా కూడా అది ఆ లోపలికి ఎలా ప్రవేశించాలి అన్నది సాధనలో కుదరడం లేదు గురుజీ. దానికి ఆ ఉపాయం ఏంటో తెలియలేదు ఇంతవరకు. ప్రయత్నం చేస్తుండడమే, సాగుతుండడమే. యోగ మార్గంలో ఎలా ఉంటుందంటే యోగాకే గురువు అనమాట. యోగమే యోగానికి గురువు. మెల్లగా సాగుతుండడమే, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుండడమే. అలా ప్రయత్నం చేస్తుంటే నాకు తెలుస్తుంటుంది ఏం చేయాలి అని కూడా. అభ్యాసం చేస్తున్నాడమే. అభ్యాసం చేస్తాను గురుజీ. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే మనకు తెలుస్తుంది ఏం చేయాలని. లోపల నుంచి ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణ పట్టుకోవాలి. మన సందేహాలు, మన సమస్యలు కూడా నివృత్తి అవుతుంటాయి. మన భగవంతుని యొక్క వరం అనుకోవాలి. తెలియకుండా ఎన్నో సమస్యలు దూరం అయిపోతుంటాయి, పరిష్కారాలు వస్తుంటాయి, సమాధానం దొరుకుతుంటుంది. వెళ్ళడమే, సందేహం ఏం లేదు. అలాగే గురుజీ. శుభం. ధన్యవాదాలు గురుజీ. నమస్తే గురుజీ. చెప్పండి. ఇప్పుడు ఈ మార్గము దయానందుడు తెలుసుకొని ఇంత స్పష్టంగా తెలియచేయకపోతే అసలు యథార్థం అర్థమయ్యేది కాదు గురుజీ. అంటే మీరు చెప్పినట్లు అవును, స్నానాలు చేయటము, మడిగట్టుకోవటము, ఈ వీటిలోనే ఉన్నది శుచి, పవిత్రత అనుకుంటున్నామే తప్ప యథార్థమైనటువంటి శుచి ఏమిటి, అసలు విద్య ఏమిటి, ఆత్మ ఏమిటి, శరీరం ఏమిటి, అసలు నేనేమిటి, పరమాత్మ ఏమిటి, ఇన్ని విషయాలు అంటే మునిగిపోయామన్నమాట పూర్వం అంతా. అదేదో స్నానాలు అంటారండి, నదీ స్నానాలకి ఇన్ని నదుల్లో చెయ్యాలని, తర్వాత ఇన్ని పుష్కరాలకి చెయ్యాలని, ఇక మోక్షం వచ్చేస్తుంది. ఈ భ్రమంలోనే ఉండిపోయాం గురుజీ. ఇన్ని క్షేత్రాలు తిరగాలి, ఇన్ని క్షేత్రాల్లో ఇన్ని మూర్తుల్ని దర్శించాలి, ఇంకా చాలు, ఇంకా చెయ్యాల్సింది ఏమీ లేదు, మనకి మోక్షమే అనే భ్రమ నుంచి దయానందుల వారు మనల్ని యథార్థమైనటువంటి సత్యాన్ని అర్థం చేయటానికి తీసుకొచ్చారు గురూజీ. నిజంగా పరమాత్మకి, వారికి, మీకు అందరికి శతకోటి ధన్యవాదాలు గురూజీ. వింటూ ఉంటే ఇంకా ఇంకా లోతు తెలుస్తుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది, ఇంకా వదలాలి, ఇంకా అందరు పుణ్యాత్ములే. అందరు పుణ్యాత్ములమే గురూజీ. హాయిగా ఉంది, చాలా సరళమైపోతుంది మోక్షం. మోక్షం ఇంత సరళం అనుకోలేదు. అవును, ఆ విడుదల తెలిస్తే కాదు గురూజీ, విడుదలని సాధనలో మనం అనుభవించాలి. నేను శరీరం కాదు, నేను ఆత్మని, కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన బంధనాల గురించి నేను ఎందుకు శోకిస్తున్నాను, ఎందుకు మోహిస్తున్నాను అనే ప్రశ్న వేసుకొని వాటి నుంచి తొలగలిగితే అదే విడుదలకి దారి అనిపిస్తుంది గురూజీ. ధన్యవాదాలు గురూజీ, మా అందరి మోహాన్ని ప్రక్షాళనం చేస్తున్నారు. దయానందుల వారికి, మహర్షి పతంజలికి, మహర్షి వ్యాసం మహర్షికి అందరు కూడా ధన్యవాదాలు. నిజానికి గురూజీ. అవును, ధన్యవాదాలు వారికి. శుభం. ధన్యవాదాలు గురూజీ. ఇంకా
ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అవిద్య, అస్మిత. ఓం నమస్తే గురూజీ, రవీంద్రనాథ్ని. చెప్పండి. ఈ నదీ స్నానాలు చేయటం కానివ్వండి, తర్వాత క్షేత్రాలు దర్శించడం కానివ్వండి, వీటన్నిటికీ ధనంతో సంబంధం ఉంది గురూజీ. ధనం ఉంటేనే ఇవన్నీ చేయగలము, లేకపోతే చేయలేము. కానీ ఇప్పుడు మీరు చెప్పేది ధనంతో అసలు సంబంధమే లేదు గురూజీ. చాలా సార్లు మన ఇంట్లోనే ఉండి మనము సాధన చేసి తరించవచ్చు. అంతే, అర్థం చేసుకోవడం ఇంకేం లేదు, అర్థమైతే చాలు. మరి వారు ఆ ధనం కోసం ఎంతో మళ్ళీ కష్టపడుతున్నారు గురూజీ, జీవితాంతము. కష్టము పాపము అన్నీ అవుతున్నాయి అందులో. దుఃఖం కూడా అవుతుంది, సుఖం కొరకు దుఃఖం. కానీ చివరికి సుఖం లభించడం లేదు. సుఖం కొరకు దుఃఖపడుతున్నారు కానీ, కష్టపడుతున్నారు కానీ చివరికి సుఖం లేదు అందులో. లేదు, సుఖం లేదు. నమస్తే గురూజీ. ఓ, ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. కైవల్యం కొరకు ప్రయత్నం చేయాలి. కేవలం కావాలి, కేవలం కేవలం. ఊహించేద్దాం మరి. శుభం. అందరికీ కైవల్యం ప్రాప్తిరస్తు, అవిద్యా నివారణమస్తు, దుఃఖ నివృత్తి ప్రాప్తిరస్తు. ఓం. అభినందనలు. ఓం.